తెలంగాణ వార్షిక బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ అని బీజేపీ డిప్యూటీ ఫోర్ లీడర్ పాయల్ శంకర్ అన్నారు. బడ్జెట్ క్షుణ్ణంగా పరిశీలిస్తామని, లోపాలు ఎత్తి చూపుతామన్నారు. అందుకు అనుకూలంగా పోరాటాలు చేస్తామంటున్నారు. ఫసల్ బీమా పెట్టమని చెబుతున్న ప్రభుత్వంలో చలనలేదని విమర్శించారు. బడ్జెట్లో నిధులు కేటాయించడమే కానీ ఖర్చు చేయడం లేదంటున్న పాయల్ శంకర్తో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ బడ్జెట్ పైన మనతో మాట్లాడేందుకు బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంది? తెలంగాణ ప్రజలు పూర్తిగా వంచింది ఈ బడ్జెట్. గొప్పగా మాటలు చెప్పినటువంటి ఆర్థిక మంత్రి గారు వాస్తవికత ఒక్కసారి ఆలోచించాలి. ధనిక రాష్ట్రమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు రోజుకు 400 కోట్ల అప్పు చేస్తే మాత్రం పరిపాలన జరిగే పరిస్థితి కనిపిస్తలేదు. అసలు రోజుకు 400 కోట్ల అప్పు చేయడానికి మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామా? ఈరోజు అందరికీ అన్నం పెట్టే రైతు కాలం కలిసి రాక, పంటలు రాక ఎందరో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా ఈ రాష్ట్రంలో అమలు చేయండి అని చెప్పినాం. ప్రధానమంత్రి ఫసల్ బీమాకు నిధులు కేటాయించండి అని చెప్పినాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా గురించి నయా పైసా బడ్జెట్లో కేటాయింపు లేదు. ఈరోజు రైతుల గురించి, రైతు భరోసా నిధుల గురించి గొప్పగా మాట్లాడతారు. 3 సార్లు ఎగ్గొట్టినటువంటి రైతు భరోసా నిధులు 23,000 కోట్ల గురించి ప్రస్తావన లేదు. ఈ రకంగా బీసీల ప్రస్తావన లేదు, ఎస్సీల ప్రస్తావన లేదు, ఎస్టీల ప్రస్తావన లేదు, సప్లాన్ గురించి చర్చ లేదు. అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు గురించి అసలే ఈ ప్రభుత్వం ఆలోచించలేదు. అందుకే ఈ పెట్టినటువంటి బడ్జెట్ భారతీయ జనతా పార్టీ ఎల్లుండి జరిగే డిస్కషన్లో డీటెయిల్గా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి ఇస్తాం. చేసినటువంటి కేటాయింపులు సరిగా లేవు కాబట్టి సప్లిమెంటరీ దాంట్లో మీరు కేటాయింపులు సరిగా చేసుకోవాలని, ఆ అలొకేషన్స్ అన్నింటి కూడా చేసిన దాంట్లో హౌసింగ్కు సంబంధించినటువంటి ఇంట్లో 23,000 కోట్ల రూపాయలు గతంలో కేటాయించారు, ఖర్చు 5,000 కోట్లు చేయించారు. అంటే 25% కూడా చేయలేదు. ఈ రకంగా మొదటి బడ్జెట్లో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని చివరి బడ్జెట్లో కూడా అదే అంశాన్ని పెట్టి ఏదో దాన్ని మీరు రాష్ట్ర ప్రజలకు ఏదో కలర్ సినిమా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవం రైతులకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టేటటువంటి రోజు దగ్గరకు. సార్, ఇది పేదల బడ్జెట్ అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారు కానీ ఖర్చు చేసిన దాఖలాలు ఉండడంలో, మరి దీనిపైన బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా సభలో ఈ బడ్జెట్ పైన ఏ విధంగా బీజేపీ ఏ రకంగా పేదల బడ్జెట్ ఇస్తానన్న 2,000 పెన్షన్ 4,000 చేసినరా? 2,500 రూపాయలు ప్రతి పేదవాళ్లకు, మహిళలకు ఇస్తామని చెప్పారు. ఆ డబ్బు ఏమని ఇచ్చినరా? అసలు పేదవాళ్లకు ఏం చేసినరని, ఏ ఒరగబెట్టిన పేదవాళ్ళ బడ్జెట్. ఈరోజు పేదవాళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో ఏడుస్తున్నారు. అందుకే పేదవాళ్ళ గురించి పట్టించుకునేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ఈ రైతుల గురించి గొప్పగా మాట్లాడారు కదా. ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా గురించి నయా పైసా విలువ పెట్టలేదు. ఎందుకు? ఈరోజు 6 గ్యారెంటీల ప్రస్తావన లేదు. ఎక్కడా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఈరోజు అడుగడుగున అప్పులు ఏ రకంగా చేయాలని ఆర్థిక మంత్రి ఆలోచిస్తున్నారు తప్పితే కేటాయించినటువంటి కేటాయింపులను ఏ రకంగా ఖర్చు చేయాలని ఏ రోజు కూడా ఆర్థిక మంత్రి ఆలోచించలేదు. అసలు కేటాయించినటువంటి కేటాయింపులలో సిగ్గుచేయటేమంటే కొన్నిట్లలోనైతే 10% కూడా ఖర్చు చేయలేదు. కేటాయించినటువంటి కేటాయింపులకు దానికి ఎక్కడ సార్థకత ఉంటుంది? అందుకే భారతీయ జనతా పార్టీ మేము ఖచ్చితంగా డీటెయిల్ డిస్కషన్లో ఈ విషయాలన్నీ కూడా లేవనెత్తుతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ఇది మన మొత్తాన్ని చూసుకుంటే ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని బడ్జెట్ పైన నిలదీస్తామంటూ కూడా బీజేపీ ఎల్పీ ఫోర్ లీడర్ పాయల్ శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భవానీతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్.